చేస్తా మన సలి చేస్తాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనలందరినీ ఆయన సరిచేయును గాక, బుద్ధి చెప్పి సరిచేయును గాక. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరు కన్న ఇద్దరు ముగ్గురు లేకపోతే ఈ రోజుల్లో నలుగురు లేరులే. ఉన్నారా? ఆ ఇద్దరి పిల్లలకే బుద్ధి చెప్పలేక అన్న తల గీక్కుంటున్నానన్నా, నా వల్ల కావట్లేదన్నా, కాస్త మీ దగ్గరికి తీసుకొస్తానన్నా, చెప్పండి అన్నా అంటున్నారా లేదా? చెప్పలేమండి. ఒకసారి గమనించండి ప్రియమైన వాళ్ళారా, మీరు కన్నది ఎంతమందిని? ఇద్దరిని ముగ్గురిని. మరి నేను సంవత్సరానికి 70 మందిని కంటున్నా. హల్లెలూయా. ఎంతమందిని చెప్పలేమండి. వచ్చినప్పటి నుంచి లెక్కేసుకుంటే ఆ లెక్క ఆయన దగ్గర ఉండాలి, రవిన దగ్గర ఉండాలా. 700 మందిని కన్నా. హల్లెలూయా. నాకెంత భారం ఉండాలా? మీరు బాగుపడాలని, మీరు దీవించబడాలని, మీరు ఆశీర్వించబడాలని, ఇంకా మీరు ఎక్కువగా ఫలించాలని పనికి మళ్ళీ తిగిలి మీరు చూస్తూ ఉంటానా? ఏం చేస్తా? గట్టిగా చెప్పండి. బుద్ధి చెప్పి గద్దించి హెచ్చరించి ఏ విధము చేతనైనా నా యేసయ్య ఎదుట మిమ్మల్ని నిలబెట్టాలి. హల్లెలూయా. మీ ద్వారా నేను ఏదో సంపాదించుకుందాం, నేను మీ ద్వారా ఏదో సుఖభోగాలు అనుభవిద్దాం, మీ ద్వారా ఏదో చేద్దామని కాదు. అర్థమవుతుందా? ఏ విధము చేతనైనా, బైబిల్లో ఉంది కదా, ఏ విధము చేతనైనా ఎక్కడ నిలబెట్టాలా? సంపూర్ణునిగా చేసి దేవుని ఎదుట నిలబెట్టాలి. అప్పుడు నాకు ప్రతిఫలం వస్తుంది. లేకపోతే ఏం ప్రయోజనం? మీకు 4 కథలు చెప్పి పంపించలేనా? అందరు చెప్పలేనా? కథలు చెప్పి పంపించలేనా? అది నా పిలుపు కాదు, అది నా దర్శనం కాదు. హల్లెలూయా. ఏ విధము చేతనా గద్దించో, హెచ్చరించో, బుద్ధి చెప్పో, ఆయన ఎదుట మిమ్మల్ని నిలబెట్టాల. నా ప్రభు అదే చేయును గాక. హల్లెలూయా. ఇంకొక మాట చెప్పి త్వరగా ముగిస్తాను, చూడండి. సామెతల పుస్తకం 13:22. సామెతల పుస్తకం 13:22. ఇక వాక్యం చెప్పినప్పుడు అందరూ చదవాలా, అది నేర్చుకోండి. అందరూ చదవాలి. చదువు వచ్చిన వాళ్ళందరూ, బైబిల్ తెచ్చిన వాళ్ళు అందరూ చదవాలి. అందరూ చదవండి గట్టిగా. మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయును. చాలు. మొదటిది ఏం చెప్పాను? తండ్రి ఏం చేస్తాడు? జాలి పడతాడు, పరామర్శిస్తాడు, విచారిస్తాడు, పట్టించుకుంటాడు, భారము బాధ్యత కలిగి ఉంటాడు. పసిపిల్లలు మోసుకున్నట్లుగా మోసుకుంటా పోతాడు. హల్లెలూయా. రెండవది ఏం చెప్పాను? బుద్ధి చెప్తాడు, హెచ్చరిస్తాడు, గద్దిస్తాడు. మూడవది ఇప్పుడు చూడండి అక్కడ, మంచివాడు పిల్లలను, తన పిల్లలనే కాదు, తన పిల్లలను ఆస్తికి కర్తలుగా చేయును గాక. హల్లెలూయా. లోకములో ఉన్న తండ్రి ప్రియమైన వాళ్ళరా, మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, లోక సంబంధంగా వాళ్ళని ఆస్తికర్తలుగా చేయాలి. దేవుడు మిమ్మల్ని ప్రేమించి పిల్లల్ని ఇస్తే వాళ్ళని ఆస్తికర్తలుగా చేయాలి, అనామకులుగా వదిలిపెట్టకూడదు. అర్థమవుతుందా? కొంతమంది చూడండి రోడ్డును పడేస్తారు. యేసన్న గారు ఒక మాట అనేవాడు, ఏమని తెలిసినా, నేను అంటున్నాను అనుకోమాకండి, పంది కూడా కంటదరా 10 మందిని అని. కానీ ఏం చేస్తుంది? చెప్పొచ్చుగా, అది పెంచదు, అవి పెరగాల. అలా చేయకూడదు మీ పిల్లల్ని. దేవుడు మీకు పిల్లల్ని ఇచ్చినప్పుడు వాళ్ళని ఏం చేయాలంటే ఆస్తికి, లోక సంబంధంగా అంటే భూ సంబంధంగాను, తర్వాత ఆత్మ సంబంధంగా కూడా వారిని ఆస్తికి కర్తలుగా చేయాలి. ఇప్పుడు మీరున్నారు, కొంతమంది ఉన్నారు చిన్న జాబ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. అది ప్రైవేట్ ఉద్యోగమో లేకపోతే గవర్నమెంట్ ఉద్యోగమో.
చిన్న వ్యాపారం, పెద్ద వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారు, చిన్న వ్యాపారస్తులు ఉన్నారు, పెద్ద వ్యాపారస్తులు ఉన్నారు, ఒక రకమైన వ్యాపారస్తులు కూడా ఉన్నారు, ఒక రకమైన భూస్వాములు ఉన్నారు, ఒక రకమైన ఆసాములు కూడా ఇక్కడ ఉన్నారు. అర్థమవుతుందా? నువ్వు చిన్న జాబ్ చేస్తున్నావో, పెద్ద జాబ్ చేస్తున్నావో, లేకపోతే పెద్ద వ్యాపారం చేస్తున్నావో, ఇంకొంతమంది చూడండి ఇతర దేశాలకు కూడా పోతారు. అక్కడ పని చేసుకుందాం, అక్కడ సంపాదిద్దాం. దేనికోసం చెప్పండి? ఎవరి కోసం? వాళ్ళు అంటారు ఏమో తెలిసిన, నా కోసం కాదన్నా నేను కష్టపడేదే. ఎవరి కోసం చెప్పండి? పిల్లల కోసం. అర్థమవుతుందా? ఆ పిల్లల కోసం నువ్వేం చేయాలి అంటే ఆస్తిని సంపాదించి వాళ్ళని ఆస్తి కర్తలుగా చేయాలి. తండ్రి యొక్క బాధ్యత, తండ్రి యొక్క భారం. తండ్రి అన్న వ్యక్తి ఆస్తికి కర్తలుగా చెయ్యాలి. యేసు నామమున నా ప్రభువా కృప దయచేయును గాక. తండ్రులుగా ఉన్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి గట్టిగా, పూర్తిగా ఎత్తండి. తండ్రులైన వాళ్ళందరూ, తండ్రులైన వాళ్ళందరూ, కాబోతున్న వాళ్ళు కూడా ఎత్తండి. ఉంచండి, అలా చేతులు ఎత్తండి. తండ్రులు కాబోతున్న వాళ్ళు కూడా చేతులు ఎత్తండి. నా దేవుడు మీ పిల్లల ఆస్తికి కర్తలుగా చేసేటట్లుగా చేయును గాక. ఆ విధంగా నా దేవుడు ఆశీర్వదించును గాక. యేసు నామములో ఆశీర్వదించును గాక. మీ పిల్లలని ఆస్తికి కర్తలుగా చేయుదురు గాక. హల్లెలూయా. ఆ ఎయిమ్, ఆ ఉద్దేశం నీ మనసులో ఉండాలి. ఆ ఉద్దేశం నీ మనసులో ఉండాలి. నీ పిల్లల మీద భారం, నీ పిల్లల యొక్క భారం, బాధ్యత నీకు ఉండాలి. నీ ఉద్దేశం ఉండాలి. ఏదో కన్నానులే, అంత పెడుతున్నానులే, తింటున్నారులే, పోతున్నారులే అని అనుకోకూడదు. ఎప్పుడు దేవుడు నీకు కుటుంబం ఇచ్చిన తర్వాత ఏమండి, నువ్వు పిల్లవాడిగా నీకు పిల్లల్ని దేవుడు అనుగ్రహించిన తరువాత నువ్వేం చేయాలి అంటే, ప్రియమైన వాళ్ళరా, వారి ఆస్తికి కర్తలుగా మార్చుదువుగాక. ఆ మాట మంచివాడు తన పిల్లల్ని ఏం చేస్తాడు? ఆస్తికి కర్తలుగా చేస్తారు. ప్రియమైన వాళ్ళరా, ఆ స్థితిలోనికి నీ వ్యక్తిగత జీవితం రాగలిగేటట్లుగా నా యేసయ్య కృప దయచేయాలని ఒక సేవకుని కోరుకుంటా ఉన్నా. నా ప్రభు ఆ విధంగానే చేయును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సామెతల పుస్తకం 19:14 చూడండి. సామెతల పుస్తకం 19:14. గృహమును విత్తమును పితరులిచ్చిన నువ్వు ఇవ్వాలి. నీ పిల్లలకు నువ్వు ఇవ్వాలి. గృహమును విత్తమును నీ పిల్లలకు నువ్వు ఇవ్వాలి. నా ప్రభు అది చేయును గాక. హల్లెలూయా. మీరు చూడండి ప్రియమైన వాళ్ళరా, నీ వ్యక్తిగత జీవితంలో లోక సంబంధంగా మాత్రమే ఆస్తికర్తలుగా చేయాలని తపన ఉండడం మంచిదే. దానికి మించి ఇంకను ఆత్మ సంబంధంగా కూడా వాళ్ళ ఆస్తికి కర్తలుగా చేయుదువుగాక. ఆత్మ సంబంధంగా ఆస్తికి నువ్వు కర్తలుగా చెయ్యాలి. అది ఎలా అంటే ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఏం చెప్పి పెట్టేస్తున్నా, నోవాహుతో ఇదిగో ఒక ఓడను కట్టుకుంటావా అన్నాడు. నీ కుటుంబ రక్షణ కోసం ఓడను కట్టుకుంటావంటే, అయ్యా కట్టుకుంటానయ్యా అని పిల్లలు సహకరించకపోయినా, భార్య సహకరించకపోయినా, ఏమంటే నేను చెప్పే మాటలు సహకరించకపోయినా, ఒక్కడే పగలంతా అడవికి పోయి కష్టపడి ప్రయాసపడి చెమట కార్చి ఏమండి ఆ చితిసారకము మ్రాను కొట్టుకుని వచ్చి అవి చెక్కలుగా మార్చి ఓడను కట్టాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? అతడే తండ్రి కష్టపడ్డాడు, తండ్రి ప్రయాసపడ్డాడు, తండ్రి చెమట కార్చాడు, ఓడను కట్టాడు. ఓడ కట్టబడిన తరువాత దేవుడు అంటాడు, ఇప్పుడు నీవు, నీ భార్య, నీ కుమారులు, నీ కోడన్రు అందరు ఎక్కడికి రావాలి? ఓడలోనికి రావాలి. ఆ మాటని హెబ్రీ గ్రంథకర్త అన్న మాట తెలిసిన, తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను కట్టుకున్నాడు. తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను కట్టుకున్నాడు. ఈరోజు నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నావు. కొంతమంది నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నానన్నా, దేంట్లో? అపార్ట్మెంట్లు కట్టే దాంట్లోన్నా, ఫ్లాట్లు బిజినెస్లోనన్నా, ఆ తర్వాత
ఏమండి వ్యాపారంలో ఉన్న దాంట్లో ఇన్వెస్ట్, దీంట్లో ఇన్వెస్ట్, దీంట్లో చెయ్యి, మంచిదే, కాదనట్లే. అయితే అంతకంటే ముఖ్యంగా నీ కుటుంబ రక్షణ కోసం ఇన్వెస్ట్మెంట్ చేయుదువు గాక. హల్లెలూయా. నీ కుటుంబం అంతా, నీ భార్య, నీ పిల్లలు అందరూ దేవుని మందిరం ఉండగలిగేటట్లుగా, రక్షణ పొందగలిగేటట్లుగా దానికోసం నువ్వు చెమట కార్చాలి, దానికోసం నువ్వు కష్టపడ, దానికోసం నువ్వు ప్రయాసపడాలి. లోకంలో సంపాదిస్తున్నానన్నా అక్కడ ఒక 4 ప్లేట్లు, ఇక్కడ ఒక 4 ప్లేట్లు, అక్కడ ఒక 4 బిల్డింగులు, ఇంక ఇబ్బంది ఏం లేదన్నా, పిల్లకి ఇబ్బంది ఏం లేదన్నా అని అన్నమే కాదు, ఆ కుటుంబం అంతా రక్షణ పొందాలి. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇప్పుడు లోక సంబంధంగా ధనవంతుడిగా మారాడు, ఒక రోజున ముగింపు పలికింది, వచ్చి ఎక్కడికి తీసుకుపోయారు? నరకంలోకి తీసుకుపోయారు. ధనవంతుడిని నరకంలోకి తీసుకుపోయాడు. ఆ నరకంలో అక్కడ ఉండి ఇప్పుడు కుటుంబం కోసం ప్రార్థన చేస్తా ఉండే. ఎక్కడ చెప్పండి? నరకంలో ఉండి విజ్ఞాపన చేస్తా, వేడుకుంటా ఉన్నాడంట. భూమి మీద ఉన్నప్పుడు అతనికి అర్థం కాల. భూమి మీద ఉన్నప్పుడు ఎప్పుడు సంపాదన 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 సంపాదన, ఎప్పుడు ఏమండి అక్కడ ఫ్లాట్ కొనాలి, ఇక్కడ బిజినెస్ కొనాలి, అక్కడ ఫ్లాట్లు వేయాలి, అక్కడ ఏమండి బిల్డింగ్లు కట్టాలా, అపార్ట్మెంట్ కట్టాలా, ఏమన్నా అమ్ముకోవాలా, కోట్లు సంపాదించాలా, ఇదే తర్వాత ముందుకు రాలా. ఆత్మ సంబంధంగా నా పిల్లల్ని నేను ఆస్తికి కర్తలుగా చేస్తున్నానా అన్న ఆలోచన లేదు అతనికి. నరకానికి వెళ్ళి అప్పుడు ఏమండి అక్కడ మలమల మాడుతా ఒక చుక్క కూడా నాలుగు మీద వేయబడుటకు ఏమన్నా నీరు దొరకకపోతే ఇప్పుడు అంటాడు, అయ్యా నాకు 5 సహోదరులు ఉన్నారయ్యా, వాళ్ళ కోసం ఇప్పుడు వేడుకుంటున్నానయ్యా అంటాడు అక్కడికి పోయి. కనుక ప్రియమైన వాళ్ళరా, నువ్వు ఇన్వెస్ట్మెంట్ చెయ్యి, లోక సంబంధంగా చేస్తే చెయ్యి, సంపాదించుని కాదనట్లే, పిల్లల్ని ఆస్తికర్తలుగా చెయ్యి. అంతకంటే ముఖ్యంగా నువ్వు చేయవలసింది వారి రక్షణ కోసం నీ వంతు నువ్వు ప్రయాసపడదువుగాక, నీ వంతు నువ్వు కష్టపడదువుగాక, కన్నీరు విడిచి ప్రార్థన చేసి స్థితులకు వచ్చుదువుగాక, వారు రక్షణ పొందగలిగేటట్లుగా. ఏమంటే కొంతమంది అంటారు చూడండి, ఈ మాసంలో 2 లక్షలు సంపాదించకుండా నేను అన్నం కూడా సరిగా తిన్ను అని ఒక తీర్మానం చేసుకుంటావే. ఈ 25వ సంవత్సరంలో నా పిల్లల రక్షణ పొందాలి, పొందకపోతే నేను తినను అనండి. ఎవరైనా అంటారా? అది మాత్రం కావాలి, కడుపుకు మాత్రం కావాలా? 3 పూటలు కదా, 6 పూటలు తింటారు. గమనించండి సహోదరుడా, సహోదరి, నీ పిల్లల్ని నువ్వేం చేయాలా చెప్పండి? ఇక్కడ ఆస్తికి కర్తలుగా నువ్వు మార్చాలి. అది ఆత్మ సంబంధంగా, తర్వాత లోక సంబంధంగా. ఆ స్థితిలో నా ప్రభు తీసుకుని వచ్చును గాక. నిశ్చయముగా ఈ మాటలు ఒక్కొక్క జీవితంలో ఫలింప చేయును గాక. హల్లెలూయా. లోక సంబంధంగా దేవుడు చెప్పింది ఏమాట? మీరు ఎవరంట? చెడ్డవారికే ఇన్ని ఆలోచనలు ఉంటే ఒరి నేనెవరినిరా చెప్పండి, నేనెవరినిరా? మంచి తండ్రినిరా. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆయన మనల్ని వాక్య ప్రకారం కానీ మనల్ని విడిచిపెట్టేశాడా? వదిలేశాడా? వదిలేయకుండా ఆయన అంటాడు, నేను వచ్చి మరలా మిమ్మల్ని నాతో ఉండేట్టు తీసుకుపోతాను రా. నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయిరా, లేకపోతే నేను చెప్పేవాడిని రా, మీ కొరకు స్థలం సిద్ధపడి వెళ్తున్నాను రా నేను. హల్లెలూయా. ఒకసారి ఆలోచన చేయండి, నీకే ఇన్నుంటే మన తల్లి గర్భంలో మన పెండముగా రూపించిన దేవాది దేవునికి ఇంకెన్ని ఆలోచనలు ఉంటాయి మన ఆస్తికర్తలుగా చేయాలని. హల్లెలూయా. బైబిల్లో ఒక మాట ఉంది, మనందరికీ బాగా పరిచయం, కీర్తనలు ముగించేస్తున్నా చూడండి. 2:8 కీర్తన 2:8. అందరూ నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమి దిగంతముల వరకు సొత్తుగాను నా ప్రభు అలాగు చేయునుగాక. హల్లెలూయా. నన్ను అడగరా, భూమిని దిగంతముల వరకు సొత్తుగాను జనములను నీకు, చెప్పండి గట్టిగా, నా దేవుడు ఆ విధంగా తీసుకొని వచ్చును గాక. రాబోయే రోజుల్లో మన కళ్ళతో అది చూసేటట్లుగా యేసయ్య చేయును గాక. హల్లెలూయా.
1000 రెట్లుగా నా దేవుడు ఆశీర్వదించును గాక. 1000 రెట్లుగా జనములు ప్రభు మన మందిరానికి తీసుకొని వచ్చును గాక. యేసు నామములో ఆయన చేయును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా, తండ్రిగా ఉన్న వారి ఆశ ఏంటంటే నా పిల్లల్ని ఏం చేయాలి? ఆస్తికి కర్తలుగా చేయాలి, ఆస్తికి కర్తలుగా చేయాలి. హల్లెలూయా. ఆ స్థితిని ప్రభు దయచేయును గాక. ఈ మాటలు ఒక్కొక్కరు గుండె నీరు కట్టి ఫలింప చేయును గాక. ప్రార్థన చేసుకుందామా? లేచి నిలబడి ప్రార్థన చేసుకుందామా? హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఒక్క క్షణం అందరం ప్రార్థన చేసుకుందాం. చేతులెత్తి, ఎత్తగలిగినంతసేపు చేతులెత్తి చిన్న ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన అన్నప్పుడు కాస్త పెదాలు తిప్పండి. పరలోకమందున్న మా తండ్రి అనండి. పిలవండి, అందరూ పిలవండి. నా తండ్రి అనండి, 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 అనండి. బిగ్గరగా అనండి, బిగ్గరగా అనండి. ఆత్మస్వరూపిగా అదృశ్య దేవుడిగా సంచరిస్తున్న దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆయన సంచరిస్తూ ఉన్నారు. ఆయన మన మధ్యలో సంచరిస్తూ ఉన్నారు. Praise, hallelujah, hallelujah, hallelujah. అందరం అందరం హల్లెలూయా, హల్లెలూయా. మనం దేవుని పిల్లలమని పిలవబడేటట్లు, మనం దేవుని పిల్లగా ఉండేటట్లు ఆయన మనకు తండ్రిగా ఉన్నాడు. నేను మీకు తండ్రినై ఉంటాను, మీరు నాకు కుమారులు కుమార్తెలై ఉంటారని తెలియజేసిన మాట గుర్తు చేసుకుంటూ ప్రార్థన చేసుకుందామా? మన తండ్రి, మన తండ్రి పరలోకపు తండ్రి. మన తండ్రి చెడ్డవారు కాదు, మంచి తండ్రి, మంచి తండ్రి. ప్రైజ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పిలవండి, పిలవండి. డాడీ అని పిలవండి, డాడీ అని పిలవండి, పిలవండి. స్వతంత్రంగా పిలవండి, స్వతంత్రంగా పిలవండి. డాడీ, డాడీ అని పిలవండి. ప్రైజ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనకు తండ్రి, ఆయన మనకు తండ్రి, ఆయన మనకు తండ్రి, ఆయన మనకు తండ్రి. ప్రైజ్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క క్షణం ఆకాశపు చేతులెత్తి అందరం అందరం పిలుద్దామా? అందరం పిలుద్దామా? ఆ తండ్రి ఈ రోజున దీవెనలు అనుగ్రహించును గాక, దయచేయును గాక. లోకములో ఉన్న తండ్రి చెడ్డవారైనా సరే మంచి ఈవులు ఇస్తే, మన పరలోకమందున్న తండ్రి అంతకంటే మంచి ఈవులు ఇచ్చును గాక, అంతకంటే గొప్ప దీవెనలు దయచేయును గాక, శ్రేష్టమైన ఆశీర్వాదాలు అనుగ్రహించును గాక. అదిగో శ్రేష్టమైన ఆశీర్వాదాలతో ఎదుర్కొంటూ ఉన్నాడు దేవుడు. తండ్రి ఎదుర్కొంటూ ఉన్నాడు శ్రేష్టమైన శ్రేష్టమైన ఆశీర్వాదాలతో. ఓ లా బాబా నా శబకర లిబాబా నాబా లిబాలా మన శివబా శివాంద్రబక లిబాబా నాబా. చప్పట్లు కొడుతూ, చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని గెలపరచు, ప్రభునామాన్ని మహిమపరచు. అందరూ అందరూ ఓ గో లా లా డాడీ, డాడీ, డాడీ. నిన్నే స్తుతిస్తూ ఉన్నాం, నిన్నే మహిమపరుస్తూ ఉన్నాం. ప్రైజ్, ప్రైజ్, ప్రైజ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి తన కుమారుల జాలి పడినట్లుగా
ఆయన మన మీద జాలిపడును గాక, ఆయన మన మీద జాలిపడును గాక, ఆయన మనల్ని విచారించును గాక, ఆయన మనల్ని పరామర్శించును గాక, ఆయన మనల్ని పట్టించుకొనును గాక, ఆయన మన మీద భారము బాధ్యత కలిగి ఉండును గాక, ఆయన భారము బాధ్యతతో ఆయన మనల్ని నడిపించును గాక. ఆలోచించు సహోదరుడా, సహోదరుడా, ప్రియ తల్లారా, ప్రియ యవనస్తులారా, నాకెవ్వరు లేరు అని అనుకుంటూ ఉన్నావా? నా దేవుడు నీకు తండ్రిగా ఉండును గాక. ఇప్పుడే ఆయన నీకు తండ్రిగా ఉండును గాక. నీకు తండ్రి ఉన్నాడు, ఆయన పరలోకపు తండ్రి, నా తండ్రి. ప్రైజ్ హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి పరామర్శించడమే కాదు, తండ్రి బుద్ధి చెప్తాడు, తండ్రి హెచ్చరిస్తాడు, తండ్రి గద్దిస్తాడు, నేను సరి చేస్తాడు. ప్రియమైన వాళ్ళారా, ఆయన మనల్ని సరిచేయును గాక, ఆయన మనల్ని సరిచేయును గాక, ఒక్కొక్కరి సరిచేయును గాక, అడుగు పెట్టిన ప్రతి ఒక్కరి సరిచేయును గాక, యవనస్తులు సరిచేయును గాక, వృద్ధాప్యంలో సరిచేయును గాక, ఎవరైతే విరోధ స్వభావం ఉంటుందో వారి సరిచేయును గాక. అంత మాత్రమే కాదు ప్రియమైన వాళ్ళరా, ఆయన మనల్ని ఆస్తికి కర్తలుగా చేయును గాక, భూలోకములోను పరలోకములోను ఆస్తికి కర్తలుగా చేయును గాక, ఆస్తికి కర్తలుగా చేయును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరం విశ్వాసంతో ప్రార్థన చేసుకుందామా? తీర్మానంతో ప్రార్థన చేసుకుందామా? కృపా సత్య సంపూర్ణుడా, జీవాధిపతివైన నా తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని స్తోత్రం నాయన. గడిచిన పునరుత్థాన దినం నుండి ప్రభా, ఈ పునరుత్థాన దినం వరకు చాలిన దేవునిగా ఉండి కనుపాప వలె కాచి ఉదయకాల వేళలో తండ్రి నీకు స్తోత్రం. మీ పాదాల చెంత చేరి ఘనమైన మీ నామాన్ని సేవించి ఆరాధించి స్తుతించి గొప్ప చేయటానికి మీరు మాకు ఇచ్చినటువంటి ధన్యత భాగ్యాన్ని కృపను బట్టి తండ్రి నిండు మనసుతో మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. దయగలిగిన తండ్రి, పాటల ద్వారా తండ్రి మీరు మహిమను పొంది ఉన్నారు. ఆత్మారాధనలోనికి అదృశ్య దేవునిగా మా మధ్యలోనికి దిగివచ్చి ఒక్కొక్కరిని నీ బలమైనటువంటి ఆత్మశక్తితో ఆనందింప చేసినందుకు స్తుతి చెల్లిస్తున్నావు నాయన. వాక్యమైన దేవునిగా మా మధ్యలోనికి దిగివచ్చి ఉన్నారు తండ్రి. పరలోకమందున్న మా తండ్రి అని ప్రభా అయ్యా లేఖనము సెలవించుచూ ఉండగా తండ్రి, పరలోకమందున్న తండ్రి అయినటువంటి మీరు మా జీవితాల్లో ఏమేమి చేయనయ్యున్నారో ప్రభా లేఖన సత్యాల ద్వారా మీరు తెలియచేసి ఉన్నారు తండ్రి. భూలోకములో ఉన్నటువంటి తండ్రులునైనా చెడ్డవారయుండి కూడా తమ పిల్లలకు మంచి ఈవులను ఇచ్చేవారుగా ఉన్నారని లేఖనము తెలియచేయచ్చు ఉన్నది తండ్రి. పరలోకపు మంచి తండ్రి అయినటువంటి మీరు శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదాలు అనుగ్రహిస్తానని ప్రభా మీరు సెలవిచ్చి ఉన్నారు తండ్రి. దయగలిగిన దేవానికి స్తోత్రం తండ్రి. ఈ యొక్క కడబరి దినాలు అపాయకరమైనటువంటి కాలములు తండ్రి నీకు స్తోత్రం. తండ్రి తన కుమారులు ఎళ్ళ జాలిపడినట్లుగా మీరు మా యందు జాలిపడాలని ప్రభా ఉద్దేశించి మా మధ్యలోనికి వచ్చి మాతో ముచ్చటించారు నాయన. ఎన్నో సందర్భాలు, ఎన్నో ప్రతికూలతలు, ఇరుకులు, పోరాటాల మధ్యలో తండ్రి అయ్యా నీకు స్తోత్రం. తండ్రి లేరే, తల్లి లేరే, ఆదరించేవారు లేరు, పరామర్శించేవారు లేరు, దిక్కులేని స్థితిలో ఒంటరితనముతో ప్రభా అయ్యా కన్నీరు కార్చుచు నాయన మూలుగుచూ ఉన్నటువంటి సందర్భాలు అయ్యా దైనందిన జీవితాల్లో ఎన్నో కలిగినప్పటికీ నాయన వాటన్నిటిలో విడువని తండ్రిగా ఉండి జాలిపడి ఉన్నారు, పరామర్శించి ఉన్నారు, ఎత్తుకొని ఉన్నారు, నడిపించి ఉన్నారు ప్రభా.
పోషించి ఉన్నారు తండ్రి. అందుని బట్టి నీకు స్తుతి చెల్లిస్తున్నాం యేసయ్యా. నీకు స్తోత్రాలు నైనా. పరలోకపు తండ్రి నీకు స్తోత్రం నైనా. ఈ ఉదయకాల వేళలో ప్రభా నీకు స్తోత్రం. ఇంకా ఎందరైతే నేను దిక్కులేని స్థితిలో ఉన్నానని నలిగిపోతూ కలవరపడిపోతూ ఉన్నారు తండ్రి, వారందరినీ మీ హక్కును చేర్చుకొని నైనా వారికి ఆదరణ కలుగు చేయండి. వారి మీద జాలిని చూపించండి. వారి జీవితంలో మీరు అద్భుతాన్ని చేయండి నైనా. దయగలిగిన తండ్రి, పితుడైనటువంటి యోబు తన కుమారుల నిమిత్తమై తండ్రి ప్రతి అరుణోదయ కాలమునైనా ఒక్కొక్కరి నిమిత్తము దహన బలులను అర్పించుచూ ఉన్నట్లుగా లేఖనాలు సెలవిచ్చుచూ ఉన్నవి తండ్రి. ఒకవేళ వారు తప్పిదము చేశారేమో, దోషము చేశారేమో, విందులలోనైనా దేవునికి విరోధంగా ప్రవర్తించారేమోనని తండ్రి బాధ్యత కలిగి నడిపించబడినట్లుగా లేఖనాలు సెలవిచ్చుచూ ఉన్నవి తండ్రి. పితుడైనటువంటి అబ్రహాము బహుకాలము కలిసినటువంటి వృద్ధుడయ్యుండి కూడా తన కుమారుడైనటువంటి ఇస్సాకును గూర్చినటువంటి బాధ్యతను కలిగి ఉన్నట్లుగా లేఖనాలు సెలవిచ్చుచూ ఉన్నవి తండ్రి. దయగలిగిన దేవ, భూలోకపు తల్లిదండ్రులు శరీర సంబంధమైనటువంటి తండ్రులే ఇంత బాధ్యత కలిగి ఉండగా తండ్రి, పరలోకపు తండ్రి అయినటువంటి మీరు మా కొరకు ప్రాణాన్ని పెట్టారు, రక్తాన్ని కార్చారు, మహిమను విడిచి మా కొరకై దిగి వచ్చి ఉన్నారు కనుక మీరు మమ్మల్ని మరువని తండ్రిగా ఉన్నందుకు స్తోత్రం నైనా. మీరు మమ్మల్ని విడివని తండ్రిగా ఉన్నందుకు మరొకసారి మిమ్మల్ని స్తుతించుచూ ఉన్నాం. మా జీవిత కాలానికి చాలిన తండ్రిగా ఉండి యేసయ్యా నిశ్చయముగా తండ్రి నీ యొక్క ఆలోచనతో నడిపించి ఉన్నతమైనటువంటి సహాయాన్ని ఒక్కొక్కరికి మీరు అనుగ్రహించని నాయన. కృపగలిగిన తండ్రి నీకు స్తోత్రం నాయన. పరలోకపు తండ్రి అయినటువంటి మీరు బుద్ధి చెప్పేవారిగా ఉన్నట్లుగా లేఖనాలు సెలవిచ్చుచూ ఉన్నవి తండ్రి నీకు స్తోత్రం నాయన. దయగలిగిన తండ్రి, గుమ్మాలలో బుద్ధి చెప్పే వారి మీద జనులు పగబడతారని, యథార్థంగా ప్రవర్తించే వారిని అసహించుకుంటారని లేఖనాలు సెలవిచ్చుచూ ఉన్నవి తండ్రి నీకు స్తోత్రాలు నైనా. అయ్యా నీకు స్తోత్రం. దైనందిన వ్యక్తిగత జీవితాల్లో హెచ్చరించినప్పుడు, గద్దించినప్పుడు, బుద్ధి చెప్పినప్పుడు, సరిచేసే సందర్భాలలో ప్రభా నీకు అప్పగించుకోగలిగిన మనస్సునివ్వండి నాయన. తిరుగుబాటు మనస్సును, వ్యతిరేకపు మనస్సును, అసహించుకునే మనస్సును, తోలనాడే మనస్సును యేసు నామములో తొలగించని నాయన. దేవునికి ఒక్కొక్కరు అప్పగించుకొని నాయన ఆశీర్వాదాన్ని పొందినట్లుగా పరిశుద్ధాత్ముడా దయతో మీరు కార్యాలు జరిగించండి స్వామి నీకు స్తోత్రం నాయన. కృపగలిగిన నా తండ్రి, మంచి తండ్రులు ప్రభా నీకు స్తోత్రం. తమ పిల్లలకు ఆస్తులను సమకూరుస్తారని ప్రభా లేఖనము సెలవిచ్చుచూ ఉన్నది తండ్రి. అయ్యా పర సంబంధమైన ఆస్తిని, భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాన్ని, ఆస్తిని సిద్ధపరచగలిగినటువంటి పరలోకపు తండ్రి ప్రతి వారి యొక్క జీవితంలో గొప్ప సమృద్ధిని దయతో మీరు కలుగ చేయండి యేసయ్యా మీకు స్తోత్రాలు తండ్రి. మా పితుడైనటువంటి నోవాహు తన ఇంటి వారి కొరకు ఓడను సిద్ధపరిచినట్లుగా లేఖనాలు సెలవిచ్చుచూ ఉన్నవి తండ్రి. రక్షణ ఓడను సిద్ధపరిచి ఆ యొక్క నాశనములో, ఉగ్రతలో ప్రవేశించకుండా కుటుంబాలు రక్షణ పొందినట్లుగా లేఖనాలు సెలవిచ్చుచూ ఉండగా ఇంకా కుటుంబాల్లో రక్షణ లేని ప్రతి వారిని కూడా రక్షణ ఓడలోనికి చేర్చని నాయన. ప్రతి వారి యొక్క కుటుంబాలుగా రక్షణ పొంది దేవుని సన్నిధిలో పరలోకపు స్వాస్యాన్ని, పరలోకపు ఐశ్వర్యాన్ని తండ్రి ఒక్కొక్కరు అనుభవించినట్లుగా పరిశుద్ధాత్ముడా మీరు కార్యాలు జరిగించని నాయన. కృపగలిగిన తండ్రిగా మీరు మా మధ్యలోనికి దిగివచ్చి ప్రభా అయ్యా మీ లేఖన సత్యాల ద్వారా మీరు ముచ్చటించిన ప్రతి మాటను బట్టి మీకు స్తుతి చెల్లిస్తున్నాం. ప్రత్యక్ష ప్రసారాల్లో పాలు పంపులు పొంది మీ మాటలు ఆలకించిన ప్రజలను కూడా మీరు దీవించండి. వారికి తండ్రిగా ఉండి వారిని ఆశీర్వదించి నాయన దీవెనతో తృప్తిపరచండి. తీర్మానం చేసిన ప్రతి కుటుంబానికి, ప్రతి బిడ్డకు తండ్రిగా ఉండి అంతం వరకు మీరు నడిపించండి అయ్యా. ఇప్పటి వరకు ఈ కూడికను ఆశీర్వాదకరంగా జరిగించినందుకు స్తుతి చెల్లిస్తున్నాం. మీ పక్షంగా దైవ సేవకులను కూడా అభిషేకించి వాడుకున్నందుకు స్తోత్రం. ఇంకా సంపూర్ణమైన ఆరోగ్యాన్ని, కొలతలేని ఆత్మశక్తిని ప్రకటననిచ్చి మీ పరిచర్యలో శక్తివంతంగా వాడుకొని తండ్రిగా ఉండి నడిపించి మీ రాక కొరకు సిద్ధపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రిని దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకును సకల పశువులకు తోడై నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా. అందరికీ వందనాలు, స్తోత్రాలు.